साडे मोड़ी रो बेडी आओ सो पुना तुने जिता बेडी హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొడసం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోలు నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. టెలిగ్రామ్ లింక్స్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే టోటల్గా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మన కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగానైతే వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అదేవిధంగా సీక్రెట్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలైట్ మోషన్లోకి. సో ఎలైట్ మోషన్ న్యూ వర్జన్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే స్టార్టింగ్లో గ్రూప్స్ అయితే పెట్టాను. సో ఇక్కడ నుంచి అయితే మీరైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేశాను. మీరైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటోస్ ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే చూడండి ఒక ఫోటో అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా. సో ఈ ఫోటోని ఏం చేస్తానంటే, సో మీరైతే మీ ఫోటో ఏదైతే యాడ్ చేస్తారనుకుంటున్నారో సో ఆ ఫోటో వచ్చేసి ఇక్కడైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఇది ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. దీని అయితే కిందికి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. సో కొంచెం ఫోటోని జూమ్ చేసుకుంటున్నా. ఇంత ఈ విధంగా అయితే ఉంచేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది కదా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఏడి గ్రూప్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇదైతే ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. సో ఇంతైతే జూమ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఫోటో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ గ్రూప్ దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. జూమ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. చూడండి నెక్స్ట్ ఏం చేస్తుంటే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అనేవి ఈ విధంగా నేను ఎలా యాడ్ చేస్తున్నానో సో అలాగే మీరు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేనైతే యాడ్ చేస్తున్నాను ఫొటోస్. సింపుల్గా మీరు కూడా ఇదే సీక్వెన్స్లో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటో సో ఇలాగైతే మీరైతే చూసి అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఏ ఫోటో యాడ్ చేయాలో సో ఆ ఫొటోస్ అయితే చూసుకొని మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా అయితే టోటల్గా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. సింపుల్గా ఇప్పుడైతే బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫర్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో మీకు చేసుకోండి. ఎఫ్ఎల్ కాపీ ఫోటో అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ డబల్ బీట్ మార్క్లో ఇక్కడ చూడండి ఈ గ్రూప్స్ ఎండ్ అయితే చూడండి ఇక్కడ వచ్చేయండి. ఈ ఫోటోని అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. కొంచెం ఇంత జూమ్ అవుట్ చేసుకొని ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. సింపుల్గా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేయండి. ఈ డబల్ బీట్ వన్ నుంచి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫోటో మీకు క్లిక్ చేసి ఎఫ్ఎల్ పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి.
సారీ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే మీకైతే ఒక ఫోటో అయితే ఇస్తాను. సో అలా డైరెక్ట్ కాపీ చేసుకోకండి. సో సింపుల్గా ఇప్పుడైతే చెప్తాను, బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ కాపీ చేసుకున్నాం కదా, ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ మీద యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకుని తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీటో ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేయండి, ఈ డబల్ బీట్ మార్క్లో ఇక్కడ వచ్చి ఏం చేస్తారంటే మీరైతే ఫోటో మీద క్లిక్ చేసుకోండి, యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్లో ఇక్కడైతే యారో పక్కన సింబల్ మీద ట్యాప్ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఫోటో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేయండి, దీన్ని కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ముందుకు వచ్చి దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకుని తర్వాత ఈ డబుల్ బీట్ మార్క్ నుంచి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ డబుల్ బీట్ మార్క్ వస్తుంది, ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ పేస్ట్ స్టైల్, నెక్స్ట్ 3 ఫొటోస్కి అయితే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. పేస్ట్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సేవ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే లాస్ట్ ఎఫెక్ట్ని కూడా అదే విధంగా మీరైతే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ ఆఫ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేయండి, ఈ డబల్ బీట్ మార్క్లో ఇక్కడ అయితే వచ్చేయండి, ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ముందు చేసుకొని ఇక్కడ కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ స్టైల్, నెక్స్ట్ ఇక్కడ కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్ అయితే ఇక్కడతో అయితే మనం వీడియో అనేది ఎడిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దానికోసం పైన ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేసుకుని వీడియోలో అయితే మీకు మొబైల్ ఎంత సపోజ్ అంత రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వీడియో ఎలా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.